హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఉన్న ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. అండ్ వీడియోకి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక మౌస్ ప్యాడ్ రివ్యూ అన్నమాట. మౌస్ ప్యాడ్ అంటే గమ్ ఉంటుంది, అది కాదు. కంప్యూటర్ మౌస్ ఉంటుంది కదా, దీని కింద పెట్టి యూజ్ చేసుకునేది. ఇది మౌస్ ప్యాడ్ అన్నమాట. ఓకే, సో దీనిది అన్బాక్సింగ్ వీడియో, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనుకోండి. ఓకే, ఇది నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో దొరికింది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేస్తున్నా. ఇది లైక్ అరౌండ్ 24 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకుంటా. 15/20 ఎంతో. సో ఇది మౌస్ ప్యాడ్. సో మౌస్ ప్యాడ్ తక్కువ ప్రైస్లో ప్రతి ఒక్కరికి ఇంట్లో, అంటే ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది కాబట్టి మౌస్ ప్యాడ్ అనేది కంపల్సరీ. మౌస్ ప్యాడ్ ఉంటే బెటర్. సో ఇది బ్యాక్ సర్ఫేస్, అంటే మీరు ఇది ఫ్రంట్ సర్ఫేసెస్. ఇది కొంచెం గ్రిప్ ఉంటుంది దీనికి, అండ్ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇది నథింగ్ బట్ ఒక చిన్న ఫోమ్ అన్నమాట. స్పాంజ్ లాగా ఉంది. స్పాంజ్ ఇది మోస్ట్లీ. ఓకే, సో ఏం లే, మౌస్ స్మూత్గా మూవ్ అవ్వడానికి. అండ్ క్వాలిటీ అయితే ఓకే ఉంది. జస్ట్ ఇప్పుడు క్వాలిటీ ఓకే. క్వాలిటీ అంటే మనకి తక్కువ ప్రైస్లో ఏదో ఒక మౌస్ ఉండాలి అనుకుంటే ఇది తీసుకున్నా నేను. జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం ఎట్లుంటుంది ఏంటి అనేది తీసుకున్నా. సో యూజ్ చేద్దాం. ఇంకా యూసేజ్కి వస్తే జస్ట్ నేను జనరల్గా న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మంచి మౌస్ మూమెంట్ బాగుండాలి అట్లా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎస్ అయితే ఇది కాదు, ఈ సర్ఫేస్ కాదు. ఓకే, రైట్. సో బాగుంది, కుషనింగ్ లాగా. ఓకే, వీడియో చూపిస్తా. ఓకే, సో కుషన్ లాగా బాగుంది. అండ్ ఇది సాఫ్ట్ సర్ఫేస్ కింద పెట్టాలి. అండ్ ఇది కొంచెం గ్రిప్పీ సర్ఫేస్ లాగా ఉంటుంది. ఇది దీని మీద మౌస్ పెడితే మూమెంట్ మంచిగా ఉంటుంది. మౌస్ మూమెంట్ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో సో ఇది నచ్చింది నాకు. ఓకే, అంటే యూసేజ్ పర్పస్ మనకి ఏదన్నా ఒక మౌస్ ఉండాలి అండ్ కొంచెం సాఫ్ట్ ఉండాలి, కుషన్, అండ్ మూవ్ అవ్వద్దు. ఇది అటు ఇటు మూవ్ అవ్వట్లేదు. టేబుల్ మూవ్ అవుతుంది కానీ ఇది మౌస్ ప్యాడ్ మూవ్ అవ్వట్లేదు. సో మనం ప్రాపర్ పొజిషన్లో పెట్టేసుకొని మన కంఫర్టబుల్ పొజిషన్లో సో ఇది మౌస్ వాడుకోవచ్చు. ఓకే, సో నైస్ అన్నమాట, బాగుంది. మౌస్ స్పీడ్ కూడా మంచిగా ఉంది. అంటే మౌస్ కూడా డిస్టర్బెన్స్, బ్రేక్స్ లేకుండా స్మూత్గా మూవ్ అవుతుంది. ఓకే, సో మౌస్ అయితే నాకు నచ్చింది. మౌస్ ప్యాడ్ అయితే బాగుంది. ఓకే, అండ్ సో మౌస్ ప్యాడ్ అయితే నచ్చింది. సో ఇదేమో కొంచెం గ్రిప్ లాగా ఉన్న సర్ఫేస్ ఏమో డౌన్ సైడ్ పెట్టాలి. అండ్ ఇది కొంచెం సాఫ్ట్. ఇది సాఫ్ట్ ఏమి ఉండదు, బట్ మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఎట్ సైడ్ పెట్టాలి ఏంటి అనేది. ఓకే, సో మూమెంట్ అయితే మౌస్ మూమెంట్ బాగుంది. ఇక్కడ కొంచెం ఇది సాఫ్ట్ కుషన్ లాగా ఉంది. అండ్ ఇటు సైడ్ కొంచెం వేరే లేయర్ లాగా ఉంది. అంటే కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంది, లైక్ మూమెంట్ ఉండడానికి. మౌస్ అయితే ఓకే, సో
టేబుల్కి మంచి గ్రిప్ అయితే ఉంది. మౌస్ ప్యాడ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా, మౌస్ ప్యాడ్ అయితే అటు ఇటు మూవ్ అవ్వకుండా మంచి గ్రిప్ అయితే ఉంది. అండ్ దాని మీద మౌస్ అయితే చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. అండ్ ఇది మంచి సాఫ్ట్ స్పాంజ్ కుషన్ టైప్ ఉంది కాబట్టి మన హ్యాండ్స్కి కూడా మంచి పెట్టుకోవడానికి, హ్యాండ్ పెట్టుకోవడానికి కూడా బాగుంది. సో ఈ మౌస్ ప్యాడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. సో నాకైతే నచ్చింది. అంటే టేబుల్ ఇప్పుడు జనరల్గా మౌస్ ప్యాడ్స్ ఎట్లా అంటే టేబుల్కి గ్రిప్ ఉండవు, అవి అటు ఇటు మూవ్ అవుతుంటాయి, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. న్యూస్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ అది కూడా ఎలా అంటే అటు ఇటు కదిలిపోతాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ మౌస్ ప్యాడ్ నాకు ఒక్క నిమిషం, నాకు ఎంత ప్రైస్కి దొరికిందో చెప్తా చూసి. సో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ అండ్ దీని పర్పస్ ఏంటి, మన మౌస్ మంచిగా మూవ్ అవ్వాలి అండ్ టేబుల్కి మంచి గ్రిప్ ఉండాలి. సో దీని పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మంచిగా అనిపించింది. దీని ప్రైస్ నాకు 24 రూపీస్కి దొరికింది. ఓకే, 24 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఎటు చూసుకున్నా వేరే మౌస్ ప్యాడ్స్ అయితే 100-200 ఉంటాయి. సో ఇది మనకి ఒక 50 అంటే డెలివరీ ఛార్జెస్తో కలిపి. బట్ బాగుంది, నాకైతే మౌస్ ప్యాడ్ నచ్చింది. రేటింగ్ అయితే మినిమమ్ 3 to 5 ఉంది. ఓకే, 3 నుంచి 5 దాకా మంచి పాజిటివ్ రేటింగ్సే ఉన్నాయి దీనికి. సో నాకైతే నచ్చింది. ఆల్ రివ్యూస్. సో డిస్క్రిప్షన్లో ఈ మౌస్ ప్యాడ్ లింక్ పెడతా. సో యూసేజ్ అంటే మనం నార్మల్గా యూజ్ చేసేదానికంటే ఈ మౌస్ ప్యాడ్ మీద అయితే యూజ్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ కుషనింగ్, హ్యాండ్కి కుషనింగ్ కూడా బాగుంది. ఇది సాఫ్ట్ కుషన్ ఇది. ఓకే, సో మౌస్ మూమెంట్ కూడా చాలా ఫ్రీగా ఉంది. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఇప్పుడు వేరే ఎలా అంటే మౌస్ స్ట్రక్ అవుతున్నట్టు మూవ్ అవుతుంది కదా, అట్లా కాకుండా స్మూత్గా మూవ్ అవుతుంది. దీని ప్రైస్ అయితే 24 రూపీస్కి వచ్చింది నాకు. ఇంతకంటే తక్కువ ప్రైస్లో మౌస్ ప్యాడ్లు దొరకవు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, నాకైతే నచ్చింది. సో ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ మౌస్ ప్యాడ్స్ కూడా చాలా దొరుకుతాయి. బట్ ఎందుకు దాన్ని డబ్బులు పెట్టడం, ఏదన్నా ఒకటి బేసిక్ ఒకటి ఉంటే సరిపోతుంది. క్యాజువల్గా ట్రై చేద్దామని తీసుకున్నా, బట్ దాన్ని చూడంగానే అంటే చూసినప్పుడు ఇంప్రెషన్ అంతా ఏం మంచిగా లేదు, కానీ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం అరే బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో దాని పర్పస్ అది ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ది బెస్ట్ అనేసి నేను చెప్తున్నా. ఓకే, సో ఇదన్నమాట మన మౌస్ ప్యాడ్. ఇది బ్లాక్ కలర్లో ఉంది, అంటే ఇది ఒకటే కలర్లో ఉంది, వేరే కలర్స్ ఏం లేవు. సో నాకైతే నచ్చింది మౌస్ ప్యాడ్. 24 రూపీస్కి ఇంతకంటే మంచి మౌస్ ప్యాడ్ అయితే ఎక్కడ దొరకదు, ఆన్లైన్ ఆఫ్లైన్. బయట అయితే మినిమం 100 రూపీస్ అంటాడు మౌస్ ప్యాడ్కి. ఓకే, సో ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, బట్ నాకు తెలిసి అయితే ఏమన్నా యూసేజ్ బట్టి ఉంటుంది, మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. సో క్వాలిటీ అయితే కొంచెం ఓకే క్వాలిటీ, మరి లో క్వాలిటీ అయితే కాదు, మంచి క్వాలిటీనే. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నాకైతే నచ్చింది మౌస్ ప్యాడ్, జస్ట్ 24 రూపీస్. సూపర్ కదా, బాగుంది మౌస్ ప్యాడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి లో ప్రైస్లో మంచి క్వాలిటీ అండ్ పర్పస్ ఫుల్ఫిల్ చేసే ప్రోడక్ట్స్ ఇంకా రివ్యూస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ సో ఖచ్చితంగా మౌస్ ప్యాడ్ పర్చేజ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే.
లేదు అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై. బాగుంది, మోస్ట్ బ్యాడ్, మంచిగా ఉంది. ఓకే.